ఎందుకు పేతురు తప్పు చేస్తున్నాడు ఏంది? పేతురుకి తెలియదు అంటున్నారా? నేను అసలు మొదటి ఈ వాక్యం చదివినప్పుడు నేను డౌట్ పడ్డాను. అరే పేతురుకి అర్థం కాలేదేమో మరి. యేసుక్రీస్తు అందరికీ దేవుడు అంటే బాగుండేది కదా. గోడల మీద మనం రాసుకుంటే అన్నిలు కూడా చూసేయమంటారు యేసుక్రీస్తు అందరికీ దేవుడు అని చాలామంది వస్తారు. ఈ పేతురు యేసుక్రీస్తు వారు అందరికీ ప్రభు అని రాస్తున్నాడు ఏంది? అదే స్థానంలో మనం దేవుని పెట్టి మనం చదివే మనకి ఎట్లుంటుంది ఒకసారి బాగుంటుంది చూడండి. దేవుడు దేవిని లేపని ఉంటుంది. మంచిది. దేవునికి మహిమ. కూడి వచ్చిన అందరూ ఇక్కడ క్రీస్తు పెరట నా హృదయపూర్వక వందనాలండి. మనము ఏదైనా ఆధారము ఒకటే, మనకు పరిశుద్ధ గ్రంథము. ఇందులోనే మనము ఆలోచన చేసే వారిగా, మనము అర్థం చేసుకునే వారిగా మనం ఉండాలి. ఇదే మనకు అందరికీ కూడా ప్రాముఖ్యమైన గ్రంథము కాబట్టి ఇందులోని కొన్ని మాటలు నేను మీకు వినిపించడానికి ట్రై చేస్తున్నాను, ఆలోచన చేస్తున్నాను. మనందరికీ తెలుసు, సర్వమానవ కోటికి దేవుడు అన్నవాడు ఒక్కడే ఉండాలి. అది ఏ మతమైనా ఏ దేశమైనా దేవుడు అన్నవాడు ఒక్కడే. ఒక కుటుంబానికి తండ్రి ఒక్కడే ఉంటాడు. ఏ కుటుంబం తీసుకున్నా కూడా ప్రతి వ్యక్తిని అడిగితే తండ్రి ఒక్కడే అంటారు. ఇద్దరు తండ్రులను ఎవరు చెప్పరు. కుటుంబానికి ఒక తండ్రి ఉన్నప్పుడు ప్రపంచం అంతటి కూడా దేవుని దృష్టిలో కుటుంబంతో సమానం. ఆ కుటుంబం ప్రపంచమంతా దేవుని దృష్టిలో కుటుంబం అయినప్పుడు ఆ కుటుంబానికి కూడా తండ్రి ఒక్కడే ఉండాలి, దేవుడు ఒక్కడే ఉండాలి. చూడండి, ప్రపంచానికి సూర్యుడు ఎంత సూర్యులు అంటాం? ఒకటే సూర్యుడు అంటాం, అవునా కదంటారా? కుటుంబానికి ఒకటే తండ్రి అంటాం. కాబట్టి ఈ కుటుంబ వ్యవస్థ కూడా దేవుడే నియమించాడు. కాబట్టి కుటుంబానికి ఒక తండ్రి ఉన్నప్పుడు మనం ఒక ఆత్మీయ జీవితం తీసుకున్నప్పుడు కూడా మన ఆత్మీయ తండ్రి కూడా ఒక్కడే ఉండాలి. అందుకే పౌలు భక్తుడు అంటున్నాడు, బోధకులు ఎంతమంది అయినా ఉండవచ్చు కానీ తండ్రి మాత్రము ఒక్కడే ఉండాలి అని వాక్యం మనకు స్పష్టంగా సెలవిస్తుంది. కాబట్టి దేవుడు ఒక్కడే, ఆయన తండ్రి. యేసుక్రీస్తు వారు ఎవరబ్బా అని మనం బైబిల్ అడిగినట్లయితే యేసుక్రీస్తు వారి గురించి మనకు బైబిల్ ఇచ్చే స్టేట్మెంట్ ఏంటంటే, ఈయన దేవుని యొక్క కుమారుడుగా మనకు బైబిల్ చెప్తుంది. ఈయనే దేవుని కుమారుడుగా మీరు నమ్మాలి, దేవుని కుమారుడుగా మీరు ఏం చేయాలి? ఒప్పుకోవాలి అనేసి బైబిల్ ఇచ్చే స్టేట్మెంట్ ఇది. కాబట్టి దేవుడు మనకి ఏదైతే చెప్తే మనం అదే చేసేవారిగా ఉండాలి. దేవుడు ఈ లోకానికి తన యేసుక్రీస్తు వారిని పంపించి, ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందించుచున్నాను అని దేవుడు చెప్పారు. శిశువులంతా కూడా వాళ్ళ ప్రకటనలో వారి బోధలు అంతటా మీరు చూడండి, అపోస్తల కార్యం మొత్తం మనము చదివిన పత్రికలు మొత్తం చదివినప్పుడు కూడా ఈ యేసే దేవుని కుమారుడు, యేసే ప్రభు అని వాళ్ళు ప్రకటించినట్టుగా మనం చూస్తున్నాం. ఆఖరికి దయ్యము కూడా, నీవు దేవుని కుమారుడు అయితే, నీవు సజీవుడు అయిన దేవుని కుమారుడు అయితే దయ్యములు కూడా సాక్ష్యం ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఒకటి తీసివేయొద్దు, ఒకటి కలపొద్దు. బైబిల్ మనకి ఏది చెప్తే అదే మనము నమ్మేవారిగా ఉందాం. ఎందుకు ఇంత ముందుగా మనము చెప్పాము, ఆత్మ జీవింప చేయని, అక్షరము చంపును. కాబట్టి అనేక సార్లు ఏం చేస్తున్నారంటే అక్షరాన్ని పట్టుకునే వాళ్ళు చాలామంది ఉంటున్నారు. అక్షరం ఏం చేస్తే మనల్ని చంపుతుంది. అక్షరం కాదు, మన ఆత్మను పట్టుకోవాలి. దీని ఒక సారం కావాలి మనకు. బైబిల్ ఒక సారము మనము కానీ అర్థం చేసుకుంటే దేవుని యొక్క మాటలు మనకు అర్థమయ్యేదిగా ఉంటుంది. కాబట్టి ఒక మాట మనం చూద్దాము. యోహాను సువార్త చూద్దాం ఒకసారి. 20వ అధ్యాయము 31వ వచనం, అందరికి తెలిసిన వాక్యమే చూద్దాము. యేసు వినాలి, యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును, నమ్మి ఆయన నామమందు జీవము పొందునట్లును, నమ్మి ఆయన నామమందు జీవం పొందునట్లును ఇవి రాయబడేను. ఇది లేఖకుడు, ఈ ఒక భక్తుడు స్పష్టంగా మనకు అనేది ఏంటంటే, యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మాలి.
నమ్మి ఆయన నామందు ఏం చేయాలి? జీవం పొందాలని ఇవి రాయబడేను అంటున్నాడు. ఈ 4 సువార్తలు ఎందుకు రాయబడిందంటే యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మాలి. నమ్మి ఆయన నామందు మీరు జీవం పొందాలని ఇవి రాయబడిందని మన లేఖనం మనం చూస్తున్నాం. ఎప్పుడైతే మనము ఈ లేఖనం చెప్పినట్టుగా యేసు దేవుని కుమారుడైన మనం నమ్ముతామో అప్పుడు మనకు జీవం పొందుకుంటాము. నిత్య జీవం మనకు కలిగేదిగా ఉంటుందని ఇక్కడ లేఖనం సెలవిస్తుంది. కాబట్టి ఈ లేఖనం మనం నమ్మాలి. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ 4 సువార్తలు కూడా మనకి ఏమి ఒకటే మాటలు చెప్తున్నాడు, యేసు దేవుని కుమారుడని మీరు నమ్మితేనే మీకు నిత్య జీవము అని ఇక్కడ మనం చూడొచ్చు. ఇంకొక మాట కూడా మనం చూద్దాము. అదే యోహాను సువార్త చూడండి 5వ అధ్యాయము 24వ వచనంలో ఒక మాట ఉంటుంది. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసించేవాడు నిత్య జీవం గలవాడు, వాడు తీర్పులోనికి రాక మీతో నిశ్చయముగా ఖచ్చితంగా నేను చెప్తున్నాను. ఏంటంటే నా మాట విని నన్ను పంపిన వాని యందు కూడా మీరు విశ్వాసం ఉంచినట్లయితే మీకు నిత్య జీవము అని యేసుక్రీస్తు వారు స్వయంగా తన మాటల్లో మనకు చెప్పినట్టుగా చూస్తున్నాం. యేసుక్రీస్తు వారు మాట విని యేసుక్రీస్తు వారిని పంపిన వ్యక్తి కూడా ఒకరు ఉన్నారు. తండ్రి పంపించారు. తండ్రి పంపించాడని మనం నమ్మాలి. యేసుక్రీస్తు వారే స్వయంగా చెప్పారనమాట, మీరు నా మాట విని నన్ను పంపిన వాడిని యందు కూడా మీరు విశ్వసించాలి. యేసుక్రీస్తు వారు అనేక సార్లు చెప్పారు, నా అంతటి నేనే రాలేదు, నా తండ్రి నన్ను పంపించి నేను వచ్చాను, నా తండ్రి మాటలు మీకు చెప్తున్నాను, నా తండ్రి బోధనే మీకు బోధిస్తున్నాను. ఆయన 100ల సార్లు 1000 సార్లు బైబిల్లో ఆయన మనకు చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి యేసుక్రీస్తు వారు అంటున్నారు, నేను నా తండ్రి నన్ను పంపించాడు, నా తండ్రి నాకంటే గొప్పవాడు అని యేసుక్రీస్తు వారు చాలా మాటలు మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని మనము పరిశీలన చేయాలి. దేవుని వాక్యాన్ని మనము గ్రహించే వారిగా ఉండాలి. విన్న బోధలు మనము ఉంచుకున్నాం కానీ ఇక్కడ ఉన్న బోధ మనము ఆలోచన చేస్తలేము. చాలా మాటికి మనము ఒక బోధ వినేశాం, విదేశీ వాళ్ళు చెప్పారు, మన సేవకులు చెప్పారు, పూర్వీకులు కూడా ఎన్నో మాటలు ఎన్నో బోధలు బోధించారు. ఆ బోధలన్నీ మనం విన్నాము. తర్వాత మనం ఏం చేసామంటే అదే సత్యమని నమ్మాము మనము. తర్వాత ఈ బైబిల్లో ఉన్న ఒక పరిశుద్ధ గ్రంథాన్ని ఈ ఉన్న బోధ ఏమిటి అని మనము పరిశీలన చేసేవారిగా లేరు. కాబట్టి దేవునికి ప్రియమైన బిడ్డలు, నేను కూడా దాదాపు 10 సంవత్సరాలు సేవకుల కింద ఉన్నాను. వాళ్ళు చెప్పిందే వేదం, వాళ్ళు చెప్పిందే సత్యము నేను కూడా విన్నాను. సేవకులకు ఏది ఎదురు తిరగకుండా, ఏది ఎదురు మాట చెప్పకుండా అన్నిటికీ తల ఊపుకుంటూ వాళ్ళ మాట విన్నాను. ఆ తర్వాత నాకడే అర్థమైంది, బైబిల్ ధ్యానించడం, బైబిల్ గ్రహించడము నాకడే అర్థమైంది. కాబట్టి బైబిల్ అర్థమైనప్పుడు వాస్తు మీద నేను తెలుసుకున్నాను. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక మాట ఉంటుంది, కొరింథీ పట్ల 8:6 అంటుంటాడు, దేవతలు అనబడిన వారు, ప్రభులు అనబడిన అనేకులు ఉంటారు, ఆకాశం మంది కానీ భూమి మీద కానీ దేవతలు అనబడిన వారు ఉన్నను, మనకు దేవుడు ఒక్కడే, ఆయన తండ్రి, ఆయన నుండి సమస్తము కలిగిన మనము ఆయన ద్వారా కలిగిన వారమని దేవుని గురించి స్టేట్మెంట్ ఇచ్చాడా. మరియు అయితే మనకు ప్రభువు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు. చాలు. ఇక్కడ పౌలు భక్తుడు చెప్పిన మాట మనం వినండి. మనకు తండ్రి ఒక్కడే, దేవుడు ఒక్కడే, ఆయన తండ్రి అన్నాడు. మనకు ప్రభు ఒక్కడే, ఆయన ఎవరు? యేసుక్రీస్తు అన్నాడు. ఓకేనా? ప్రియమైన దేవుని మీద ఆలోచన చేయాలి. నేను మొట్టమొదటిగా ఈ వాక్యం నాకు చెప్పినప్పుడు నా హృదయం వెలిగింది. అవును కదా, దేవుడు అన్నవాడు ఒక్కడే ఉండాలి. అప్పుడు యేసుక్రీస్తు వారు ఎవరు? ప్రభు అని మన వాక్యం చెప్తుంది. దేవునిగా, ప్రభుగా మనం ఏం చేయాలి? ఒప్పుకునే వారిగా, నమ్మేవారిగా మనం ఉండాలి. ఇంకొక మాట కూడా చూపిస్తాను. 1 కొరింథీ 6:14 చదవండి ఒకసారి. దేవుడు ప్రభువును లేపాను. ఈ వాక్యాన్ని ఆలోచన చేయండి. దేవుడు ప్రభువును లేపాను.
మరి ఇక దేవుడుగా చూపిస్తున్నాడు, ప్రభుని ప్రభుగా చూపిస్తున్నాడు పౌలు భక్తుడు. దేవుడు ప్రభుని లేపాను. అదే స్థానంలో మనం దేవుని పెట్టి మనం చదివే మనకి ఎట్లుంటుంది, ఒకసారి బాగుంటుంది చూడండి. దేవుడు దేవుని లేపాను ఉంటుంది. అది వాక్యానుసారంగా మనకు సెట్ అయితే లేదు, వాక్యానుసారంగా కరెక్ట్గా మనకు కనిపిస్తలేదు. కాబట్టి ఉన్నది ఉన్నట్టుగా మనం ఏం చేయాలి, చూసుకోవాలి. దేవుడు తండ్రి, ఆయనకి సమానము, ఆయనకు సాటి ఎవరు లేరు అంటాడు బైబిల్లో. ఆయన కాబట్టి ఆయన సదాగా ఉండేవాడు, ఆయన నిరంతరము ఆయన జీవించేవాడు. కాబట్టి యేసుక్రీస్తు వారు కూడా దేవుని కుమారుడిగా మనము ఒప్పుకునే వారిగా ఉండాలని ఈ లేఖనాలు మనకు సెలవిస్తుంది. ఇంకా చాలా వాక్యాలు ఉన్నాయి యేసుక్రీస్తు వారు గురించి. కాబట్టి ఇంకొక మాట చూపిస్తాను. అపోస్తలుల కార్యములు 2:36 ఇందాక చదివాము కదా, చూద్దాం. ఈ కొన్ని మాటలు మీకు వాక్యాలు ఎత్తి చూపించి ముగించుకుంటాను. 2:36 చదవండి. మీరు సిలువేసిన యేసుని దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఈ వాక్యము చాలా సేవకులతో చదివించాను. నా చుట్టూ ఉన్న సేవకులు ఉంటారు కదా, అన్న ఈ వాక్యము పాస్టర్ గారు ఈ వాక్యము మీరు చదివి వినిపించండి అని వాళ్ళకి చెప్పాను. వాళ్ళు ఎలా చదువుతారు తెలుసా, మీరు సిలువేసిన యేసే దేవుడు అంటున్నారు వాళ్ళు. మనం ఖచ్చితంగా మనము గ్రహించి నిదానంగా మనం చదివినప్పుడు మీరు సిలువేసిన యేసునే దేవుడు క్రీస్తుగాను ప్రభుగాను నియమించానని వాక్యం ఉంది. చదివే కాడ మనకు కొద్దిగా ఆలోచనలు తప్పు అవుతుంది, అంటే ఇంకేమీ లేదు. ఇక్కడ మనం చదివే కాడ కరెక్ట్గా చదివినప్పుడు, మనం మనసు పెట్టి చదివినప్పుడు వాక్యం మనకు అర్థమవుతుంది. ఈ యేసే, మీరు సిలువేసిన యేసే దేవుడు అని చాలా సేవకులు చదువుకున్నప్పుడు ఏది వీళ్ళు సేవ చేస్తున్నారు, సేవకులు అయిపోయారు, వీళ్ళ కింద ఒక 10 మందో 50 100 మందో ఉంటున్నారు, ఈ వాక్యం ఎందుకు వీళ్ళకి అర్థం కాదు. చాలా నేను ఆశ్చర్యపోయాను. మీరు సిలువేసిన యేసునే దేవుడు, ఆ దేవుడు ఈయన్ని ప్రభుగా క్రీస్తుగా నియమించనేసి వాక్యం మనకు స్పష్టంగా సెలవిస్తుంది. కాబట్టి మనం కన్విన్స్ కావద్దు. ఈయన ప్రభువు, తండ్రి అయిన దేవుడు కూడా ప్రభువు అని ఉంది, అర్థమైందా? ఆయన కూడా ప్రభువే, ఈయన కూడా ప్రభువే. ఆయన గురించి ఏమి రాయబడి తెలిసిందా, ఆయన పరమ ప్రభు అని రాయబడింది ఆయన గురించి. ద్వితీయోపదేశ కాండము 10:17 మాట ఉంటుంది చూడండి. ద్వితీయోపదేశ కాండము 10:17. ఏలయనగా నీ దేవుడైన యెహోవా, మీ దేవుడైన యెహోవా పరమదేవుడును పరమ ప్రభువునై ఉన్నాడు. చాలు. మీ దేవుడైన యెహోవా పరమ దేవుడు, పరమ ప్రభువునై ఉన్నాడని తండ్రి అయిన దేవుని గురించి చెప్తున్నాడు. కానీ యేసుక్రీస్తు వారి గురించి ఏమైంది, మీరు సిలువేసిన యేసునే దేవుడు ప్రభువుగా నియమించనుంది. నియమించింది ఎవరంటే తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు వారిని ప్రభువుగా నియమించినట్టుగా మనకు వాక్యము చెలవిస్తుంది. కాబట్టి ఈ వాక్యాలు మనం ఆలోచన చేసేవారిగా ఉండాలి. సడన్గా ఏమంటారంటే యేసుక్రీస్తు వారి దేవుడు కాదా అని చెప్పేవారు ఉన్నారు. వాళ్ళకి మనం ఏం సమాధానం చెప్పుకోవాలని చెప్పండి. బైబిల్ అంతట్లో ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారిని దేవుని కుమారుడుగా నమ్మాలి, దేవుని కుమారుడుగా లేదా ప్రభుగా ఒప్పుకోమని బైబిల్ చెప్తుంది. కానీ ఒక్క వాక్యం కూడా యేసు దేవుడని నమ్మమని ఒప్పుకోమని చెప్పలేదు. కానీ నాకు ఒక డౌట్, మిమ్మల్ని అడుగుతున్నాను, అలాగా శిశువులు ఎందుకు చెప్పలేదు, అపోస్తలులు ఎందుకు చెప్పలేదు? ఒక్కవేళ యేసుక్రీస్తు వారి దేవుడైతే జనాలకు సందేశం తప్పుగా వెళ్ళిపోతుందని చెప్పేసి వాళ్ళు శిశువులు లేదా అపోస్తలులు ఏం చెప్పాలి, యేసే దేవుడని మీరు ఒప్పుకోవాలా అనాలి వద్దా చెప్తున్నా. కాబట్టి వాళ్ళు అన్నదంటే దేవుడు ఒక్కడే, యేసు దేవుని కుమారుడైన క్రీస్తు లేదా మన ప్రభుగా ఒప్పుకోమని బైబిల్ మనకు సెలవింది. అపోస్తలులు 10:36 చదవండి ఒకసారి. 10:36. ఓకే, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ఎందుకు పేతురు తప్పు చేస్తున్నాడు ఏంది? పేతురుకి తెలియదు అంటున్నారా? నేను అసలు మొదటి ఈ వాక్యం చదివినప్పుడు నేను డౌట్ పడ్డాను. అరే పేతురుకి అర్థం కాలేదేమో, మరి
యేసుక్రీస్తు అందరికీ దేవుడు అంటే బాలే బాగుండేది కదా. గోడల మీద మనం రాసుకుంటే అన్నిలు కూడా చూసేయమంటారు యేసుక్రీస్తు అందరికీ దేవుడు అని చాలామంది వస్తారు. ఈ పేతురు యేసుక్రీస్తు వారు అందరికీ ప్రభు అని రాస్తున్నాడు ఏంది? ఒకవేళ యేసుక్రీస్తు వారు దేవుడు అయితే ఇక్కడ ఏమని రాయాలి? పేతురు యేసుక్రీస్తు అందరికీ దేవుడు అని రాయాలి. యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని రాస్తున్నాడు. ఇప్పుడు నా మాటలు కాదు కదా, ఇది బైబిల్ స్టేట్మెంట్, వాళ్ళ అపోస్తలుల బోధ, అది మనకు ముఖ్యమైంది. కాబట్టి ఈ బోధ యందు మనం నిలిచి ఉన్నప్పుడు మనం రక్షింపబడుతాము, మనం నిత్య జీవం కలిగి ఉంటాము. రక్షింపబడాలన్నా కూడా రోమపత్రిక 10:9 ఒక మాట చూడండి. ఏమంటే మనం రక్షింపబడతాము? 10:9 రోమా. ఇప్పుడు రక్షింపబడాలంటే మనం ఏమైనా ఒప్పుకోవాలి? యేసు ప్రభు అని నోటితో ఒప్పుకొని దేవుడు ఆయన మృతులను లేపానని నువ్వు హృదయం అందు విశ్వసించినడలా నువ్వు రక్షింపబడదు అని వాక్యం చదివిస్తుంది. ఇది వాక్యమే కదా, బైబిలే కదా, నేను సొంతంగా అయితే ఏం చెప్పలేదు. కాబట్టి పెద్ద మనసుతో మీరు ఆలోచన చేసినట్లయితే ఉన్నది ఉన్నట్టుగా మనం విశ్వసించాలి, ఉన్నది ఉన్నట్టుగా మనము నమ్మాలి. ఇందాక అన్నగారు భవన్ దాస్ అన్నగారు చెప్పారు, అది మనకు నచ్చకపోవచ్చు, కానీ వాస్తవం అది, సత్యం అదే. కాబట్టి మనం కూడా ఏం చేయాలంటే కొంత దిద్దుకోవడం లేదా కొంత ఆలోచన కలిగి ఆ అపోస్తలుల బోధ వాళ్ళ ప్రకటన ఏంది మనం కూడా ఆలోచన చేసేవారిగా ఉండాలి. అందుకని అంటాడు, యేసు ప్రభు అని నోటితో ఒప్పుకొని దేవుడు మృతులో నుండి ఆయన లేపాడంట. అసలు ఈ మాట చెప్పరు సంఘాలలో. యేసు లేచాడు అని చాలా బోధలు వింటున్నాం, కానీ దేవుడు యేసుని లేపాడని ఎక్కడైనా వింటున్నామా? చాలా తక్కువ. కానీ వాక్యం మనకు చెప్పింది ఏంటంటే మనం రక్షింపబడాలంటే యేసు ప్రభు అని ఒప్పుకొని దేవుడు యేసు ప్రభుని ఏం చేశారంట? లేపాడు, మృతుల నుండి లేపాడని మనం హృదయమందు విశ్వసించాలి. అప్పుడైతే మనము రక్షింపబడతాము. యేసు మనం దేవుని కుమారుని నమ్మినట్లయితే మనము నిత్య జీవము కలిగి మనము దేవుని రాజ్యం చేరేవారు ఉంటాం. ప్రేమైన దేవుని జన్మ వినాలి. ఒకసారి మనం రక్షింపబడాలంటే లేదా మనకు నిత్య జీవం కావాలంటే ఈ విధంగా మనం ఒప్పుకోవాలని మనకు అపోస్తలులు కానివ్వండి మనకు బోధించినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి విన్నది కాదు, విన్నది ఏదో మనం వినేసాం, కానీ ఉన్నది మనం పరిశీలన చేయాలి. అలాగే ఉన్నదా లేదా? ఇందాక ఎంతో మనం బోధలు విన్నాము, కానీ వాళ్ళు చెప్పింది ఉన్నది లేదా? పౌలు శీలలు బోధించినప్పుడు బెరాక సంఘస్థులు అలాగ ఉన్నావా లేవని ప్రతిదినము లేఖనాలు పరిశోధించారంట. అంత గొప్ప గనులు పెద్ద పాస్టల్ సేవకులే బోధించినప్పుడు అలా ఉన్నావా లేవా అని ఆ బెరాక సంఘస్థులు పరిశీలన చేసినప్పుడు ఆ సంఘము గనులుగా ఏం చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. గుడ్డిగా వినొద్దు, ఏదైనా మనం పరిశీలన చేద్దాం. అలా ఉన్నాయి మా సేవకులండి, ఏది చెప్పినా కరెక్టే, ఏది చెప్పినా సరే అని చెప్పేవాళ్ళు చాలా, సైగొట్టేవాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి అలా ఉన్నావా లేవా మనం చూసుకునేవారిగా మనం ఉండాలి. అలాగా యేసుక్రీస్తు దేవుని కుమారుని నమ్మితే మనకు నిత్య జీవం అంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభువుని ఒప్పుకుంటే మనకు నిత్య జీవము అని బైబిల్ వాక్యంలో మనకు సెలవిస్తుంది. కాబట్టి చాలా వాక్యాలు ఉన్నాయండి బైబిల్ మొత్తం కూడా. కొత్త నిబంధన మొత్తం మీరు పరిశీలన చేయండి, మొత్తం కూడా ఇదే ఉంది. పౌలు భక్తుడు బాప్తిజం తీసుకుని వెంటనే సమాజ మందిరం నుంచి వచ్చి ఏమంటున్నాడు? యేసే దేవుని కుమారుడని ప్రకటించాడంట. యేసే క్రీస్తు అయి ఉన్నాడని ప్రకటించినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఆ బోధ మనం దాంటి వెళ్ళకుండా ఆలోచన చేసేవారు ఉన్నాం. ఏమాత్రము యేసుక్రీస్తు వారిని మనం తక్కువ చేయలేదు, యేసుక్రీస్తు వారిని ఏమీ మనము తోసివేయలేదు. బైబిల్ ఏమంటే ప్రభు అని ఒప్పుకోమని మన బైబిల్ మనం సెలవిస్తే మనం ఒప్పుకుంటున్నాం. అంత మాత్రం మనం ఆయన్ని తక్కువ చేసినట్టు కాదు. ఏదో నేను దేవుడని ఒప్పుకుంటేనే ఆయనకి ఏదో నేను గొప్ప చేసినట్టుగా మనం ఊగిస్తున్నాం. కానీ యేసు ప్రభు అని ఒప్పుకుంటే అది కూడా మనము ఆయన గొప్ప చేసినట్లయితే దేవునికి మహిమ కలుగును కాక. యేసుక్రీస్తు అంటే అభిషక్తుడు అంటే రాజు అంటే ప్రభు అంటే పరిపాలకుడు. ఇంతగా ఆయన్ని మనము హెచ్చిస్తున్నాం, మేము ఘనపరుస్తున్నాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, సమయము ఎందుకంటే మీకు వాక్యం చెప్పాలని కాదు, కానీ కొద్దిగా దేవుని ఒక వాక్యము
మీకు వినికిల్లో మేము అందించాలి చెప్పాలని ఒక ఆసక్తితో నేను చెప్తున్నాను తప్ప ఎవరిని మనము ఇబ్బంది పట్టాలని కాదు. కానీ కాబట్టి వాక్యం ఉన్నట్టుగా మనము చూసుకుంటే బాగుంటుందని చెప్పి ఈ సమయాన్ని ఇంతవరకు నేను ముగించుకుంటున్నాను. ఈ సమయాన్ని వినుకుల దేవుడు దీవించును గాక అని కలిగిస్తాను.